ఇవాళ ఆ బాధ్యత కూడా లేదండి. యువతరం చాలా విచిత్రమైన ఆలోచనలు చేస్తున్నారు. పెద్దలు జాగ్రత్త పడాలి, మాకు వివాహం వద్దంటున్నారు. మేము తిరుగుతాం. ఎందుకు ఈ పెళ్లి బంధాలు లేనిపోని గొడవలు? ఇలా మొదలైంది. మొత్తం అరాచకానికి దారితీస్తుంది. దానికి సమాధానమే బాధ్యతాయుతమైన ప్రేమ. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమించడం అంటే బాధ్యతగా ఉండడం. భార్యను భర్త ప్రేమించడం అంటే భార్య చెప్పినట్టు అలా వినడంగా. తప్పుడు మాటలు చెప్పచ్చు. ఎలా వింటారండి? నోరు మూసుకోమని చెప్పాలి. తప్పుడు మాట చెప్పి భర్తను గౌరవించడం అన్నా ప్రేమించడం అన్నా ఇంకా ఓహో పూజలు చేయడం కాదు. ఇక్కడ దుర్వ్యసనాలు ఉన్నవాడిని ఎలా భరిస్తామని చెప్పాలి ఖచ్చితంగా. అక్కడ ఏమీ తేడాలు ఉండవాళ్ళు. మన అన్నది ఏదైనా కాకపోయేసరికి అహంకారాలు వచ్చేస్తే భార్యకి భర్త. దేశం గురించి, సమాజం గురించి, ధర్మం గురించి తగదా పెట్టుకోం మనం. అలా పెట్టుకుంటే పర్వాలా. ఇది దుర్వ్యసనం కదా, ఎందుకు వదిలిపెట్టవు, లేదా నిన్ను వదిలిపెట్టేమాటవా? ఈ మాట ఎవరో అనరండి. మన అన్నది ఏదైనా కోరిక ఒకటి తీరకపోతే, మనం అన్నది ఏదైనా కొనకపోతే, మన పంతం కనుక నెగ్గకపోతే అప్పుడు గొడవ పెట్టుకుంటాం. అంటే ఇదంతా అహంకారం అయింది. మనకు సమాజం ఒక్కలా మనం కావాలి. మొత్తం వ్యవస్థ చెడిపోవడానికి ఇదే కారణం.